సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలు పడిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతులు ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉంది. మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి, పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈ రోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈ రోజు రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే, చేసేందుకే ఈ రోజు నా ఈ పర్యటన. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ ను ఇప్పిస్తా. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం.